హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ వచ్చేసి కొబ్బరి రైస్ చేస్తున్నాం అండి. కొబ్బరిని ఎలా చేసుకోవాలంటే ముందుగా ఒక కొబ్బరి చిప్ప తీసుకోవాలి, సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి, వాటర్లో శుభ్రంగా కడుక్కోవాలన్నమాట. ఆ వాటర్లో క్లీన్ చేయాలి కొబ్బరి అంతా. నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలా కడిగిన ముక్కలన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టి ఆ ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి మొత్తం కలిసే విధంగా ఆ ప్యాన్కి ఆయిల్ అంతా అలా పోయాలన్నమాట. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదండి, కొబ్బరి ముక్కలు, అవన్నీ దాంట్లో వేయాలన్నమాట. వేసి దాన్ని బాగా ఫ్రై చేయాలి. ఆ కొబ్బరి అనేది మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. ఈ లోపల మనం మసాలా అనేది చూసేద్దాం, దాంట్లోకి వేసుకోవాలి కాబట్టి. ఇవేమో అలా పెట్టేస్తే అవి ఫ్రై అవుతూ ఉంటాయి, కొబ్బరికి కొంచెం టైం పట్టింది కాబట్టి. ఇవి ఇలా ఒకసారి కలదిప్పి మనం నెక్స్ట్ ఏం కావాలో చూసేద్దాం. ఒక వెల్లుల్లి రెమ్మ తీసుకున్నాను, కొద్దిగా ఫ్రై చేసుకున్న పల్లీలు, 4-5 ఎండుమిరపకాయలు, దాంట్లోకి 2 టేబుల్ స్పూన్లు ధనియాలు తీసుకున్నాను. మొత్తం వేసేస్తున్నాను చూడండి. ఎండుమిరపకాయలు మటుకు పక్కన అదిగో చూస్తున్నారా, అలా తుంపి వేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్, మనం ఫ్రై చేసుకున్న ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేయాలి. చూస్తున్నారా కలర్ ఎలా వచ్చిందో. అలా వేసి మొత్తం మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఆ గ్రైండ్ చేసిన దాన్ని కొంచెం అల్లం కూడా వేయాలి దాంట్లోనే. అలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఒక ప్లేట్లో. ఇప్పుడు అదే ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసాక దాంట్లో పల్లీలు వేయాలి. పల్లీలు 3 to 4 టేబుల్ స్పూన్లు వేసాను అనమాట. నేను వచ్చేసి 2 గిద్దల అన్నానికి ప్రిపేర్ చేస్తున్నాను. దాన్ని చూసుకొని మీరు మిగిలింది ప్రిపేర్ చేసుకోవడానికి ఈజీగా ఉండిద్ది. దాంట్లో పోపు దినుసులు వేసాను, అవి లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలన్నమాట. ఇది చాలా బాగుంది ఫ్రెండ్స్. ఉదయం మామూలుగా స్నాక్ రెసిపీ కానీ, ఈవినింగ్ కానీ, అలా బ్రేక్ఫాస్ట్ స్నాక్స్ దేంట్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా బాగుండిద్ది. నైట్ మిగిలిన అన్నం కావచ్చు, లేకపోతే మార్నింగ్ వండుకున్నది మిగిలిన, లేకపోతే అప్పటికప్పుడు చేసుకోవాలనిపించిన అన్నం వండి చేసుకోవచ్చు. కాకపోతే అన్నం కొంచెం ఆరి ఉండాలి. దాంట్లో కొద్దిగా కరివేపాకు వేసాను. ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ అంతా వేసి ఆ రైస్ పోపులో కలిదిప్పుకోవాలన్నమాట. అదంతా కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలి, బాగా అవసరం లేదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇదంతా మనం చేసేటప్పుడు, ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది కాబట్టి. అదంతా చూసారా బాగా కలిసిపోయింది, వేగిపోయింది. ఇప్పుడు మనం ముందుగా పొడి పొడిగా చేసుకోవాలన్నమాట. అది వచ్చేసి 2 గిద్దల అన్నం. మొత్తం కలిసే విధంగా ఆ పోపు అంతా కలిసే విధంగా, కొబ్బరి పొడి అంతా కలిసే విధంగా అలా కలుపుకోవాలన్నమాట. అలా కలిపి 2 minutes వేయించాలి. రైస్ మొత్తం వేయించి ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. దాంట్లో కాంబినేషన్ వచ్చేసి ఉల్లిపాయ లెమన్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా ఒకసారి ట్రై చేసి పెట్టండి, మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చాలా అంటే చాలా బాగుంటుంది. నా ఛానల్ కనుక మొదటిసారి చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.